కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. శ్రద్ధ కలిగి దేవుని మాటలు ఆలకించాలని మనం చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో మొదటి నుంచి కూడా స్త్రీల యొక్క క్రమాన్ని అనేక మంది స్త్రీల కొరకు మనం లోతుగా వారానికి ఒక్కొక్కరు చొప్పున చాలా లోతైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఆ రీతిగా ఈరోజు కూడా హన్నా అనబడినటువంటి మరొక స్త్రీ కొరకు కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. చదవబడినటువంటి పరిశుద్ధ వాక్య భాగములు దాదాపుగా మనము సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుంచి దాదాపుగా 11-12 వచనాల దాకా మనం చదువుకున్నాం. ఈ వాక్య భాగాలను గురించి మనం లోతుగా ఆలోచన చేస్తే, ఎఫ్రాయిము మన్యమందు రామతయింసోము అనేటువంటి పట్టణం ఉంది. ఆ పట్టణానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఎల్కానా అనేటువంటి ఒక వ్యక్తి. ఈ ఎల్కానా అనేటువంటి ఈ వ్యక్తికి 2 భార్యలు. ఎంతమంది అమ్మా? 2 భార్యలు. వారి పేర్లు హన్నా, పెనిన్నా. రైట్. ఈ వారం మనం పూర్తిగా హన్నా కోసమే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హన్నా అనేటువంటి మాటకి కృప అని అర్థం ఇస్తూ ఉందంట. హన్నాకు పిల్లలు లేరు అనేటువంటి విషయం మనందరికీ కూడా స్పష్టంగా తెలుసు. వివాహమైన తర్వాత ఒక స్త్రీ యొక్క పరిపూర్ణమైనటువంటి స్థాయి, పరిపూర్ణత పొందినటువంటి స్థాయి ఎప్పుడు తనకి తృప్తి కలిగినిస్తుందంటే పిల్లలు కలిగినప్పుడు మాత్రమే. హల్లెలూయా. అప్పటి వరకు వివాహం చేయబడినటువంటి ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీకి ఎంత ధనమున్నా, ఘనమున్నా, ఆస్తున్నా, అంతస్తున్నా, డబ్బున్నా, బంగారం ఉన్నా, హోదా ఉన్నా, ఏదున్నా కానీ పిల్లలు కలగకపోతే గనక తన జీవితంలో ఒక అసంతృప్తి అనేది ప్రతి స్త్రీ జీవితంలోనూ మిగిలిపోతుంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, హన్నా అనబడినటువంటి ఈ స్త్రీ భర్త చేత బహుగా ప్రేమింపబడిన స్త్రీ అనే మాట 5వ వచనంలో రాయబడి ఉంది. హన్నాను గురించి ఏమంటున్నాడంటే, ఎల్కానా అనబడినటువంటి ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, హన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకి 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. అంటే పెనిన్నా కంటే హన్నాని ఎక్కువగా తన భర్త ప్రేమించాడు. భర్త చేత ప్రియముగా ప్రేమింపబడినటువంటి స్త్రీ హన్నా. అయితే దేవుడు ఎందుకో మరి ఈమెకు గర్భఫలం ఇయ్యలేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎందుకో ఈమెకు గర్భఫలము ఇయ్యలేదు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే దేవుడు ఒక స్త్రీకి గర్భఫలము ఇయ్యకపోవటానికి కారణాలేంటో మనం తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఈరోజు పిల్లలు లేనటువంటి ఒక స్త్రీని సమాజం ఒక రకమైనటువంటి వివక్షతో చూస్తుంది. ఒక రకమైనటువంటి ఆలోచనతోటి వివక్ష చూపించేటువంటి ప్రయత్నం సమాజమే కాదు, ఆ కుటుంబ సభ్యులు, ఇంకా చెప్పాలంటే కట్టుకున్న భర్త కూడా కొంత హీనంగా చూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మనం చుట్టూ కూడా అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహం చేయబడిన తర్వాత ఒక స్త్రీకి గర్భఫలము ఆలస్యం అయ్యిందంటే, లేదా ఇవ్వలేదు అని అంటే గనక దాని వెనకున్నటువంటి కారణాలు మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూసినప్పుడు శారా విషయంలో గర్భఫలం ఇవ్వటానికి దేవుడు చాలా ఆలస్యం చేశారు. ఎందుకు ఆ కారణం మనం తెలుసుకుంటే, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, శారాను గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆమె వృద్ధాప్యమందు గర్భవతి అయినప్పుడు దేవుడు తెలియచేసిన మాట ఏంటంటే, నిర్ణయ కాలమున అనే మాట ఆమె జీవితంలో వ్రాయబడింది. అంటే గర్భఫలము ఇవ్వటానికి దేవుడు నిర్ణయించినటువంటి నిర్ణయ కాలం కూడా ఒకటి ఉంటుంది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది పిల్లలు కలగటానికి ఆలస్యం అవ్వటానికి ఇది కూడా ఒక కారణం. కొన్నిసార్లు దేవుడు కావాలనే ఆలస్యం చేస్తాడు.
దాని వెనకాల ఒక నిర్ణయ కాలం ఉంటుంది. అది దేవుని చేతిలో ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం ఆలోచన చేస్తే రాహేలుకి కూడా పిల్లలు కలగటానికి చాలా ఆలస్యమైంది. ఎందుకో చాలా కాలం తర్వాత జ్ఞాపకము చేసుకొనెను అనే మాట రాయబడుతుంది. రాహేలును దేవుడు జ్ఞాపకం చేసుకొనెను అనే మాట బైబిల్లో రాయబడి ఉంది ఆమెను గురించి. అంటే ఆమె జీవితంలో కూడా పిల్లలు ఆలస్యం అవటానికి కారణం దేవుడు తొందరగా జ్ఞాపకం చేసుకోలేదు. గుర్తుపెట్టుకోండి. అంటే పిల్లలు కలగకపోవటానికి ఈ కారణాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం వెతకగలిగితే గనక, ఇంకా ఆలోచన చేస్తే గనక, మానోహ భార్య గురించి కూడా మనం ఆలోచన చేసినప్పుడు మానోహ భార్య విషయంలో కూడా పిల్లలు చాలా కాలం కలగలేదు. ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. చాలా కాలము ఆమెకు కూడా పిల్లలు కలగలేదు, చాలా ఆలస్యమైంది. దాని వెనకాల దేవుని ప్రణాళిక ఒకటి ఉంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒక న్యాయాధిపతిని ఏ కాలంలో ఆమె గర్భవాసాన పుట్టించాలో అది దేవుని ప్రణాళిక. కాబట్టి అప్పటి వరకు, ఆ కాలము వరకు కూడా ఆమెకు దేవుడు గర్భాన్ని తెరవలేదు. ఎందుకో చాలా కాలం ఆమె గొడ్రాలిగా ఉండిపోయింది. ఎందుకంటే దాని వెనకాల దేవుని ప్రణాళిక ఉంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా ఆలోచన చేస్తే రూతుకి కూడా, గత వారం మనం రూతు కోసం మనం జ్ఞాపకం చేసుకున్నాం. రూతుకి కూడా చాలా కాలం పిల్లలు లేరు. ఎంతకాలం లేరు? నయోమి పెళ్లి చేసింది తన ఇద్దరు కుమారులకి. ఆ ఇద్దరు కుమారులు పెళ్ళైనటువంటి వాళ్ళ భార్యలతోటి ఎంతకాలం ఉన్నారు వాళ్ళు? 10 years, 10 సంవత్సరాలు ఉన్నారు. 10 సంవత్సరాల వరకు పిల్లలు ఉన్నారా? లేరు. అంటే రూతుకి కూడా 10 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. ఇక రూతు విషయంలో కూడా పిల్లలు లేకపోవటానికి అది కూడా దేవుని ప్రణాళిక, నిర్ణయ కాలము ఒకటి ఉందనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఆలోచన చేస్తే గనక క్రొత్త నిబంధనలోనికి వచ్చినప్పుడు, క్రొత్త నిబంధన కాలంలో కూడా ఎలిజబెత్ అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె కూడా వృద్ధాప్యం వరకు పిల్ల లేకుండా ఉంది. దేవుడు ఆమె విషయంలో కూడా చాలా ఆలస్యము చేశారు. వృద్ధాప్యమందు ఆమెకు కూడా కదా దేవుడు పిల్లలు కలగజేసినటువంటి విధానాన్ని చూసాం. అందులో కూడా దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము ఉంది అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ వాక్య భాగాలన్నిటిలో కూడా కొంతమంది స్త్రీలను, ఇంచుమించుగా ఒక 5-6 స్త్రీలను ఉదాహరణగా మీకు చెప్పినటువంటి విషయం వెనక ఉన్నటువంటి అర్థం ఏంటంటే, వీళ్ళకి కూడా పిల్లలు కలగటానికి చాలా సమయం పట్టింది. ఒకరికి 10 ఏళ్ళు పడితే, ఒకరికి 20 ఏళ్ళు పడితే, ఇంకొకరికి వృద్ధాప్యం వచ్చే వరకు కూడా పిల్లలు లేరు. దాని వెనకాల ఒకటి మనం ఆలోచన చేస్తే, కొందరి జీవితాలలో దేవుని ప్రణాళిక ఉంది. కొందరి జీవితాలలో దేవుడు చాలా కాలం వరకు జ్ఞాపకం చేసుకోలేదు. కాబట్టి ఒక స్త్రీ యొక్క గర్భము తెరవబడటానికి, పిల్లలు కలగటానికి అది దేవుని వలన, దేవుని మూలముగా మాత్రమే కలుగుతుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తన ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికి ఇచ్చును అనే మాట రాయబడి ఉంది. అంటే గర్భఫలము దేవుడిచ్చేటువంటి బహుమానము. ఆ బహుమానం పొందుకోవటానికి కొందరి స్త్రీలలో ఆలస్యం జరుగుతుంది. ఈ కారణాలను బట్టి మనం చూస్తే కనుక పిల్లలు లేకపోవటానికి నేనేం చెబుతున్నానంటే, నువ్వేదో శాపగ్రస్తురాలువనో, నువ్వేదో తప్పు చేసావనో, నువ్వేదో పాపం చేసావనో, ఆ కారణాన్ని బట్టి నీకు పిల్లలు కలగట్లేదని నేను నిందించట్లేదు. అలా నిందించే వాళ్ళు కూడా తప్పు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లలు కలగకపోవటానికి కొన్నిసార్లు ఆలస్యమైంది. వీరి జీవితాలలో కూడా ఎందుకు ఆలస్యమైందంటే దాని వెనకాల దేవుని చిత్తము ఒకటి ఉంది. కాబట్టి మనం ఆలోచన చేస్తే కొన్నిసార్లు మన జీవితంలో, అనగా స్త్రీల యొక్క జీవితాలలో గర్భఫలము ఆలస్యం అవ్వటానికి ఒకటి దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఒకటి అయి ఉండొచ్చు. లేదా ఫిజికల్గా కూడా ఒకవేళ వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ఉండవచ్చు. ఈ 2 కారణాలను బట్టి పిల్లలు ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు గమనించండి. ఎందుకంటే ఫిజికల్గా కూడా మనం ఫిట్గా ఉండాలి. మనకి పిల్లలు కలగటానికి ఒకవేళ ఆలస్యం అయిందనుకో, ఆలస్యం అయిన తర్వాత దేవుని దగ్గర నుంచి మరలా పిల్లల్ని పొందుకోవటానికి ఆ స్త్రీ ఒకటి స్పిరిచువల్గాను, రెండోది ఫిజికల్గాను, రెండిట్లో కూడా పర్ఫెక్ట్గా ఫిట్గా ఉండాలి. ఫిజికల్గాను, స్పిరిచువల్గాను 2 విషయాలలో కూడా ఆమె ఫిట్గా ఉండాలి.
ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ విషయంలో మనం ఆలోచన చేస్తే కనుక పిల్లలు ఆలస్యమయ్యారని బాధపడటం, కృంగిపోవటం, నిరాశ చెందటం, ఏడవటం కంటే పిల్లలు ఆలస్యం అయినటువంటి ఆ స్త్రీలు బైబిల్ గ్రంథంలో ఎవరైతే ఉన్నారో ఆ ఆలస్యమైనటువంటి ఆ స్త్రీలు మరలా ఎలా పిల్లలను పొందుకున్నారో తెలుసుకుని వారు ఏ ప్రయత్నాలు చేశారో ఈరోజు పిల్లలు లేనటువంటి ప్రతి తల్లి కూడా ఆ ప్రయత్నం చేయగలిగితే గనక తప్పకుండా దేవుని యొద్ద నుండి గర్భఫలం పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేస్తే మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో కూడా హన్నాకి పిల్లలు లేరు. హన్నాకి పిల్లలు లేరు. కానీ హన్న అలాగనే ఊరుకోలేదు. హన్నా చేసినటువంటి ప్రయత్నాన్ని గురించి మనం ఆలోచన చేస్తే హన్న చాలా చాలా గొప్ప భారం కలిగి ఉంది పిల్లలు లేరు అనేటువంటి ఆలోచనతోటి. అక్కడ రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథములో సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అక్కడ రాయబడిన మాట, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక ఈ స్త్రీ చాలా గొప్ప భారంతో ప్రార్థన కలిగి ఉంది. మొదట ఈరోజు పిల్లలు లేనటువంటి వారు ఎవరైతే, ఏ తల్లి అయితే ఉందో వారు ఈ మాటలు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వింటున్నటువంటి మీరందరూ కూడా ఆ పిల్లలు లేనటువంటి ఆ తల్లులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ మాటలు తెలియచేయాలి. ఈరోజు చాలామంది 1-2 సంవత్సరాలు ప్రయత్నం చేసి ఆ తర్వాత భారం ఉండదు, వాళ్ళకి బాధ్యత ఉండదు, ఇంకా పట్టించుకోరు. ఇంక నన్నేం చేయమంటారో, అదేమన్నా నా తప్ప, దేవుడు నాకు ఇవ్వలేదు అని దేవుడిని నిందించటం, లేకపోతే దేవుడు నన్ను ఎందుకో జ్ఞాపకం చేసుకోలేదు అని దేవుడిని మీద తిరుగుబాటు చేయటం, లేకపోతే కనుక ఇందులో నా తప్పేముంది అని చాలా రకాలుగా చాలామంది స్త్రీలు అలా అనుకుంటూ ఏ విధమైనటువంటి భారం లేకోకుండా అలా ఉండిపోతారు. మీరు గమనించండి, ప్రయత్నం అనేది ఆపకూడదు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాలలో హన్న పిల్లలు లేరు కదా, ఓ పక్కేమో కదా పెనిన్నా ఏమో ప్రతిరోజు కూడా వేధిస్తూ ఉంది. సరే ఇంకెందుకులే, నేను చేసేదేముంది ఇందులో, నా తప్పేమన్నా ఉందా అని ఒక పక్క దేవుణ్ణి నిందించలేదు, భర్తని నిందించలేదు, అలా అని పెనిన్నాతో కూడా గొడవ పెట్టుకోలేదు, ఇవేమీ చేయలేదు. ఆమె ఒక బాధ్యత కలిగి భారం కలిగి ఉంది. నాలో ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యగానే ఉండిపోవటం నాకు ఇష్టం లేదు. నా మీద ఏ నింద అయితే పడిందో, ఏ అవమానానికైతే నేను ప్రతిరోజు గురవుతున్నానో, నా దుఃఖానికి ఏ సంగతి అయితే కారణము ఉందో ఆ సంగతిని గురించి నేను అలాగే ఉండిపోదలుచుకోలేదు అని ఏం చేస్తుందంటే గొప్ప భారంతో ప్రార్థన చేస్తుంది. ఈరోజు చాలామంది పిల్లలు లేనటువంటి వాళ్ళు చూడండి, 1-2 సంవత్సరాలు ప్రయత్నం చేస్తారు, ఏదో వాళ్ళకి పరిచయం ఉన్నటువంటి 4-5 హాస్పిటల్కి తిరుగుతారు, ఏదో 4-5 సేవకులకి ప్రార్థన చేయించుకుంటారు, ఇంకంతే, మరలా బాధ్యత లేకోకుండా పట్టించుకోవటం మానేస్తూ ఉంటారు. నేను ఏమంటున్నానంటే ప్రయత్నము మనయొద్దు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక భారం ఉంటే ప్రయత్నాలు ఆపరు. ఆలోచన చేయండి, ఉపవాసాలు చేస్తారు. చాలామంది భారం లేకుండా, బాధ్యత లేకోకుండా అలాగున కొద్ది కాలం తర్వాత నిరాశతోటి ఇంకా అలా ఉండిపోతూ ఉంటారు. ఇంకా నన్ను ఏం చేయమంటారండి అంటారు. ఈరోజు నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ స్త్రీ అలా ఉండిపోలేదు. ఏం చేస్తుందంట, గొప్ప భారముతో ప్రార్థన చేస్తూ ఉందంట. గొప్ప భారముతోటి ప్రార్థన చేస్తూ ఉంది. కాబట్టి మనం ఆలోచన చేస్తే కనుక మన అవసరతలను గూర్చినటువంటి భారం మనకు ఉండాలి, ప్రయత్నాలు చేయాలి. మనం కూడా చాలా విషయాలలో ఏదైనా 1-2 సార్లు ప్రార్థన చేసిన తర్వాత ఇంకా దేవుడు ఆలస్యం చేస్తాడని ఇంకా మానేస్తాం. మీరు గమనించండి, ప్రయత్నం అనేది ఆపేయద్దు. మీ జీవితంలో ఏది లోటు మిగిలిపోయినా ఇది దేవుడు చేయగలడు. దేవుడు చేయలేనిదంటూ ఏది లేదు. దేవుడు సమస్తము చేయగలడు. ఆయన సమర్థుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. కాబట్టి నీ ప్రార్థన 1-2 రోజులతోటే ఆపేయొద్దు. కొన్నిసార్లు మన విజ్ఞాపన, మన ప్రార్థన, మన అవసరత కోసం దీర్ఘకాలము చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు గమనించండి,
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోబడనొల్లని ప్రజల కొరకు మోషే ఏం చేశాడంట? 40 రాత్రులు 40 పగళ్ళు అన్నపానములు మాని ప్రార్థన చేశాడు వారి కొరకు పట్టుదలతోటి. మీరు గమనించండి, ఈరోజు మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, మనకి చాలా అవసరతలు ఉన్నాయి. ఇక్కడున్న మీ అందరినీ నిలబెట్టి, అమ్మ మీకు ఏమైనా అవసరం ఉందంటే, అబ్బాయి మాకేమీ లేవండి, అన్నీ బాగున్నాయి, మేము తృప్తిగా ఉన్నామన్న వాళ్ళు ఉంటారా? ఏదో అవసరత ఉంటుంది. ఖచ్చితంగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ అవసరత కోసం ఏదో ఒక రోజు ప్రార్థన చేసే ఉంటారు. కానీ 1-2 సార్లు ప్రార్థన చేసిన తర్వాత, లేకపోతే 2-3 వారాలు ప్రార్థన చేసిన తర్వాత మరలా పట్టించుకోవటం మానేస్తారు. దేవుడు ఇవ్వట్లేదు, ఆలస్యం చేస్తున్నాడు, దేవుడికి ఇష్టం లేదేమో, ఇంకా అలాగా ఇలాగా అనేటువంటి ఆలోచనతోటి విరమించేసుకుంటూ ఉంటారు. నేను ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, నీ అవసరతను గూర్చినటువంటి భారం నీకు ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయగలడు, ఎలా అయినా మలచగలడు. ప్రతి అనుకూలంగా లేనటువంటి ప్రతి పరిస్థితిని అనుకూలపరచగలిగినటువంటి సమర్థుడు మన దేవుడు. మీరు ఆలోచన చేయండి. నీ దృష్టికి ఏదైతే భారంగా ఉందో దానిని సులువుగా తప్పించగలడు మన దేవుడు. హల్లెలూయా. మనం చాలా కొన్నిసార్లు మీరు గమనించండి, కొన్ని విషయాలకి చాలా టెన్షన్ పడిపోతాం, చాలా ఒత్తిడికి గురవుతాం, చాలా భారం అనుకుంటాం. అమ్మో ఏం జరుగుతుందో, అమ్మో ఏమైపోతుందో, ఎలాగా అనేటువంటి ఆలోచనతోటి భయపడతా ఉంటాం. కానీ కొన్నిసార్లు దేవుని కార్యాలు ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయంటే, క్షణంలో చాలా సులువుగా దేవుడు మనలను దాని నుంచి తప్పిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అమ్మో ఇంకేమో అయిపోతుంది అనుకున్నాను నేను, మొత్తం మీద దేవుడు చాలా సులువుగా తప్పించాడని మనం అనుకుంటాం. నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, నీ అవసరతను గూర్చినటువంటి భారం నీకు ఉండాలి. హన్న తన జీవితంలో మిగిలిపోయినటువంటి లోటు కొరకు అలా ఉండిపోలేదు. ప్రయత్నం చేస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది, భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉంది, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది, వేడుకుంటూ ఉంది. ఇలాంటి భారము నీలో ఉండాలి అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకోటి ఏంటో తెలుసా? హన్నా నుంచి మనం నేర్చుకోవలసినటువంటి ఇంకొక సంగతి ఏంటో తెలుసా? ఆమె అవసరత ఏదైతే ఉందో అది చాలా స్పష్టంగా అడిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత స్పష్టంగా అడిగిందో తెలుసా? మనం అడుగుతాం, కొన్నిసార్లు స్పష్టత ఉండదు. అసలు కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తే మన పక్కోడికే అర్థం కాదు. ఏదో ప్రార్థన చేసింది, ఏదేదో అన్నారు, ఏమన్నారో అర్థం కాలేదు అనుకుంటాం. కొన్నిసార్లు మనం ఒక్కోసారి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో నీ ఏదో దేనికోసమో ప్రార్థన చేస్తావు, అది కనీసం పక్క వ్యక్తికి కూడా అర్థం కాలేనట్టుగా ఏదో గజిబిజిగా చేసేస్తూ ఉంటారు. ప్రార్థనలో స్పష్టత ఉండదు కొంతమందికి. ఎప్పుడైనా దేవునిలోనికి వచ్చిన కొత్తలో, దేవుని గురించి తెలియలేనటువంటి కొత్తలో ఎవరైనా అప్పటికప్పుడు మారు మనసు పొంది కొత్తగా దేవునిలోనికి వచ్చిన వాళ్ళు ప్రార్థన చేశారనుకో, ఇంకా వాళ్ళకి అలవాటు అవ్వలేదు కాబట్టి ఏదో 2 ముక్కలు చేశారులే అని అనుకోవచ్చు. దీర్ఘకాలం నుంచి మందిరానికి వచ్చి ఎప్పుడో మారు మనసు పొంది బాప్తీసం పొందేసి ఎక్కువ కాలము చిన్నప్పటి నుంచి మందిర అనుభవం కలిగినటువంటి వాళ్ళు కూడా గజిబిజి ప్రార్థనలు చేస్తూ ఉంటారు, స్పష్టత లేని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఆమె ప్రార్థన ఎంత స్పష్టంగా ఉందో ఒక్కసారి మీరు గమనించండి. ఏముంటుందో తెలుసా? దేవుని సన్నిధిలో మోకరిల్లి కన్నీళ్లు విడుస్తూ దుఃఖిస్తూ ప్రార్థన చేస్తూ ఏముందో తెలుసా? నాకు మగ పిల్లవాడు కావాలి. ఎంత స్పష్టంగా అడిగిందో చూసారా? అడిగిందా లేదా? అక్కడ రాయబడినటువంటి ఆ మాటలు 11వ వచనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్నటువంటి శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేయి. ఎంత స్పష్టంగా అడిగిందో చూడండి. అందులో ఇంకా సందేహాలు లేకోకుండా, గూఢార్థాలు లేకోకుండా అవసరతను స్పష్టంగా దేవుని ముందు పెట్టింది. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏది అడిగినా కానీ స్పష్టంగా అడగటం నేర్చుకోండి. గజిబిజిగా, గూఢార్థంగా, ఇస్తాడా ఇవ్వడా, దేవుడు అనుగ్రహిస్తాడంటావా, ఇలాంటి సందేహాలతో అడగకూడదు. స్పష్టత ఉండాలి ప్రార్థనలో. కొంతమంది ఇప్పటికీ కూడా సీనియర్ విశ్వాసులకు కూడా వారి ప్రార్థనలో స్పష్టత లేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. స్పష్టంగా అడగటం నేర్చుకోవాలి మనం. మీరు గమనించండి, కొన్నిసార్లు మన పిల్లలు మన దగ్గరకు వస్తారో, మనకు కావాలి పిల్లలు చిన్నప్పుడు నత్తిగా మాట్లాడుతూ ఉండి ఏదైనా అడుగుతారు మనల్ని. వాళ్ళు అడిగేటువంటిది ఏదో వాళ్ళకి కావాల్సింది ఏదో ఉంటుంది, కానీ వాళ్ళ అడుగుతంలోనే సరిగా అడగక మనం ఇవ్వం. 1-2 సార్లు అడిగితే ఏం కావాలరా అంటే వాడు ఏదో నత్తిగా మాట్లాడతాడు, అర్థం కాదు. మళ్ళీ అడుగుతాం, ఏం కావాలరా అంటాం, ఏదో నత్తిగా సర్లే ఇతను అంటాం కానీ ఇవ్వం. కారణం ఏంటంటే వాడు అడిగిన దాంట్లో ఏమీ లేదు, స్పష్టత లేదు. నీవు నీ దేవుని దగ్గర చేసేటువంటి విజ్ఞాపన ఏదైతే ఉందో ఇది దేవుడు చేయగలడు.
నేను చెప్తున్నాను, దేవుడు చేయలేనిది ఏదైనా ఉందమ్మా? భూమిని చేశాడు ఆయన, ఆకాశాన్ని చేశాడు ఆయన, సూర్యుడు, చంద్రుడు, ఆకాశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల నక్షత్రాలు, ఇంకా ఈ భూమి మీద సముద్రాలు, నదులు, ఇంకా ఆలోచన చేస్తే ఆకాశంలో ఎగిరే పక్షి మొదలుకొని నేలను ప్రాకేటువంటి పురుగు వరకు సమస్తాన్ని దేవుడు కలగజేశాడు. ఇంకా చెప్పాలంటే మన నిర్మాణం అంతటినీ కూడా దేవుడు తన స్వహస్తాలతో చేశాడు. దేవుడు చేయలేనిది ఏమైనా ఉందా? దేవుడు దేన్నైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. అలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి మనం అడిగేటప్పుడు, మనం వేడుకునేటప్పుడు ఆ గొప్ప దేవుని దగ్గర, ఏమైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుని దగ్గర, అసాధ్యమంటూ లేనటువంటి ఆ పరిశుద్ధ దేవుని దగ్గర అడిగేటప్పుడు మనం ఎలా అడగాలంటే స్పష్టంగా అడగాలి. మీరు గమనించండి, ఓ ముఖ్యమంత్రి గారు మన ప్రాంతానికి వచ్చారు అనుకుందాం. మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఎవరైనా ఏమైనా అవసరతలు ఉన్నాయా? ఏమున్నాయి? నేను ముఖ్యమంత్రిని కాబట్టి మీకు ఏం చేయాలో నేను చేయగలను, ఆ స్తోమత నాకుంది, ఏమైనా ఉంటే చెప్పండి అన్నారు. మనం ఇంత అన్నాం అనుకో, ఒకసారి ఏదో అన్నారు మళ్ళీ చెప్పమంటారు, మళ్ళీ ఏదో నత్తి ఇంత అన్నాం అనుకో పక్కకి ఎంటేస్తారు. మళ్ళీని అదేంటో చూడండి అయ్యా అని పక్కకి ఎంటేస్తారు. చెప్తారా? ఏం కావాలి? నాకు ఇంటి స్థలం కావాలండి, మేము 6 కుటుంబ సభ్యులం అండి, మేము ఇరుకైనటువంటి దాంట్లో ఉంటున్నాం కాబట్టి మాకు ఇంటి స్థలం కావాలండి. ఇంటి స్థలం అంటయ్యా మంజూరు చేయండి. ఎంక్వైరీ చేసి ఆవిడకి ఏమేమి ఉన్నాయో చూసి ఎంక్వైరీ చేసి చక్కగా నిజంగా ఆవిడ ఎలిజిబుల్ అయితే కనుక ఇంటి స్థలం రాయండి అని స్పష్టంగా చెప్తాడు. అంతేగాని నెత్తికి వెళ్ళి అడిగితే ఏం చెప్తాడా ముఖ్యమంత్రి? స్పష్టత లేకోకుండా. ఏమో మన దేవుని దగ్గర అడిగేటప్పుడు స్పష్టత ఉండాలా వద్దా? క్లియర్గా ఉండాలి. నీ అవసరత ఏంటో క్లియర్గా ఉండాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేసేసి ప్రభువా నాయన స్తోత్రం ఇలాగని చెప్పేసి నీ అవసరత ఏంటో చెప్పుకోకుండా ఎంతసేపు చెప్పాలా వద్దా? ఇప్పుడు మన పిల్లలకి ఆకలేస్తుంది, ఏమీ చెప్పట్లేదు, అలాగే ఉంటున్నారు వాళ్ళు. మనం ఏమన్నా అడతామా? స్కూల్ నుంచి వచ్చారు, 4 గంటలకు వచ్చారు, మనం భోజనం పెట్టే సమయం ఏమో 9. ఈ లోపు వాళ్ళకి 4 కాదు, అసలు మధ్యాహ్నం 2 కాడి నుంచి ఆకలేసేస్తుంది. ఇంటికి రాగానే అడక్కోకుండా అలాగే మౌనంగా ఉన్నారు. ఇస్తామా? మళ్ళీ ఎప్పుడో భోజనం టైం 9కి అయితే 8కో అప్పుడు భోజనం టైంలో ఏం చేస్తామంటే భోంచేది కానీ రా అంట. అమ్మ ఇప్పుడు పిలిచారని ఏం చేస్తారంటే వాళ్ళు పొట్టట్టుకుని ఇలా వస్తూ ఉంటారు నీరసంగా. ఏమైందిరా అంటే ఆకలేస్తుంది ఇందాక నుంచి. మరి వచ్చినప్పుడే చెప్పాలి కదా ఈ మాట. ఇందాక స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఈ మాట చెబితే ఏదో ఒకటి ఎడుతుంది కదా, ఇంత నీరసం రాకముందే అడగాల వద్దా? అందుకని లోకంలో కూడా సామెత ఉంటుంది, అడగందే మరి దేవుడు ఎలా ఎత్తాడు? నీ కంటికి కనబడేటువంటి అమ్మే నువ్వు అడగకపోతే పెట్టదే. దేవుని దగ్గర స్పష్టంగా అడగటం నేర్చుకోండి. ప్రభువా నా అవసరత ఇది, నాకు ఇది కావాలి, ఇది నీ చిత్తమైతే, నీకెప్పుడు అనుకూలమో నీవు ఇవ్వగలవో, నీకు ఇష్టమైతే నాకు దయచేయి నాయనా, నాకు ఇవ్వు ప్రభువా అని స్పష్టంగా అడగండి. నాకు స్థలం కావాలి, ఇల్లు కావాలి, ఫ్రిడ్జ్ కావాలి, బండి కావాలి. స్పష్టత ఉండాలి. ఇంకా చెప్పనా? స్పష్టతలో ఇంకెంత స్పష్టంగా అడగాలో మీకు ఇంకా వీలైతే కనుక అలా కూడా చెప్పండి. మీకు వీలైతే అలా కూడా చెప్పండి. ఏంటి? మీకు ఒక ఏదైనా వాహనం కావాలి, ఆ వాహనం రంగు చెప్పండి, బండి పేరు చెప్పండి. ఇంకా స్పష్టంగా అడగడం నేర్చుకోండి. ఇంకా దేవుని దగ్గర అడిగేటప్పుడు స్పష్టంగా, ప్రభువా నా పిల్లలు లేరు, ఎవరో ఒకరిని ఇచ్చేయి, నాకు నిందపోతుంది. ఏ అంగవైకల్యం కలిగినోడో, కుంటోడో, గుడ్డోడో, నడ్డోడో, మొత్తం మీద ఏదో ఒక రకంగా ఓ పిల్లోడిని ఇచ్చేయి, ఓ పిల్లోడిని ఇచ్చేస్తే సరిపోతుంది. ఈ పెన్నుతో నేను బాధపడలేకపోతున్నాను, ఓ బిడ్డను మాత్రం నాకు ఇచ్చే ప్రభువా అని అనలా. స్పష్టంగా అడిగింది ఏమంటుందో తెలుసా? నాకు మగ పిల్లవాడు దయచేయి. నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేయమని ఎంత స్పష్టంగా అడిగిందో ఇక్కడ మనము గమనించగలిగితే కనుక, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థనలో స్పష్టత ఉండాలి అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం. అన్నా నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మరొక సంగతి ఏంటంటే, సేవకుని యొక్క దీవెన, సేవకుడు ఎప్పుడైతే దీవించారో అన్నాని, ఆ ధైర్యము తెచ్చుకుని అక్కడ నుంచి దేవుని మీద పూర్తిగా నమ్మకం ఉంచినటువంటి ఆ సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ మనం చదువుకున్నప్పుడు ఆ 15వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, హన్నా ఏమంటుందంటే, నా ఏలినవాడ నేను మనోదుఖము గలిదానై ఉన్నాను,
నేను ద్రాక్షారసమైనను మద్యమైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. తర్వాత ఏమంటుంది? అత్యంతమైన కోపోక కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచు నాలో నేనే దీన్ని చెప్పుకొనుచుంటున్నా నేను. అంతటా ఏలి, నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయును. హల్లెలూయా. ఈ మాట ఆమెను చాలా ధైర్యపరిచింది. ఎందుకంటే మీకు తెలుసా, దైవజనుని నోట దేవుని మాట ఉంటుందంట. దైవజనుడు కొన్నిసార్లు దేవుని నామంలో చెప్పేటువంటి మాట ఎంత శక్తివంతమైనదంటే, తనకు తెలియకోకుండానే దేవుని నామంలో ఒక మాట చెప్తాడు. ఆ మాట కొద్ది కాలం తర్వాత వారి జీవితాల్లో జరుగుతుంది. ఎందుకంటే దైవజనుని నోట దేవుని మాట ఉంటుంది. ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు. అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయమునేమో అని అతని యొద్దకు వెళుదుము రండి అని చెప్పాను. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. ఎందుకంటే దైవజనుడు దేవుని నామమున ప్రకటిస్తాడు, దేవుని నామమున మాట పలుకుతాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన సమస్యలు, మన బాధలు దైవజనుని దగ్గర కూడా చెప్పుకోవటం మంచిది. ఎందుకంటే అప్పుడు దేవుడు దైవజనుని ద్వారా ఒక మాట పలికిస్తారు. ఆ మాట చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఆ మాట దేవుని మీద మరింత నమ్మకాన్ని కలిగిస్తుంది. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు, ఏలీ అనేటువంటి ఒక దైవజనుడు నిట్టూర్పులు విడుస్తూ మూలుగుతూ ఉన్నటువంటి హన్నాని విషయంలో పలికినటువంటి మాట ఏంటంటే, అమ్మా, ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక, ఇశ్రాయేలు యొక్క దేవుడు నీవు చేసుకునేటటువంటి మనవి ఏదైతే ఉందో ఆయన నీకు దయచేస్తాడో. ఈ మాట ఆమె నమ్మింది, నమ్మకము ఉంచినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కొన్నిసార్లు మనం ప్రార్థన చేయటమే కాదు, దైవజనుడితో మన సమస్యను, మన బాధను పంచుకోవటం కూడా మంచి విషయం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. చివరిగా హన్నాను గురించి ఇంకొక మాట చివరిగా మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 27వ వచనం చదవండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము 1:27, 28. అమ్మా 27 అమ్మా. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక ఒక మొక్కుకుంది. ఆ మొక్కుబడి యొక్క నెరవేర్పును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎప్పుడు? ఈమె గొడ్రాలుగా ఉన్నప్పుడే ఒక మొక్కుబడి. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం, నాకు మగపిల్లను దయచేయము అన్న తర్వాత కింద ఒక మొక్కుకుంటుంది. ఏమన్నట్టు తెలుసా? అతని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతికిదనములన్నిటినీ నేను వాణ్ణి యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుంది. అక్కడ ఆ మొక్కుబడి యొక్క నెరవేర్పే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆలోచన చేస్తే కనుక కొన్నిసార్లు మనం కూడా మొక్కుకుంటాం. కష్టకాలాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మామూలుగా మొక్కుకోం. ఎన్ని మొక్కుతామో మీకు తెలుసా? బైబిల్లో ఒక మాట రాయబడుతుంది, ఎవడైనానంట ఒక మొక్కుబడి చేసుకున్న తర్వాత ఆ మొక్కుబడి కనుక నెరవేర్చకపోతే దానికి 5 రెట్లు దేవుడు వాని యొద్ద నుండి రాబడతాడంట. తెలిసి ఈ మాట? కాబట్టి దేవుని దగ్గర మనం చేసుకునేటువంటి నిబంధన, మొక్కుబడి ఏదైతే ఉందో ఆ మొక్కుబడి తప్పనిసరిగా నెరవేర్చాలి. నెరవేర్చని ఎడల అతడు మొక్కు కొనక యుండుటే మేలు అని రాయబడి ఉంది. కాబట్టి అలానే మొక్కుకోకుండా ఉండొద్దని కాదు, కానీ కొన్నిసార్లు మొక్కుబడితో కూడిన సమర్పణ గొప్ప కార్యాలను జరిగిస్తుంది. యాకోబు కూడా మొక్కుకున్నాడు. ఏమని? ఆదికాండం 28వ అధ్యాయం మీరు చదివినప్పుడు 15వ వచనం కానించి మీరు చదువుకున్నప్పుడు యాకోబు కూడా మొక్కుకుంటాడు. నేను దూరదేశం వెళుతున్నాను, నేను వెళ్ళేటువంటి ప్రదేశాల్లో మార్గమంతట్లో నన్ను కాపాడి నాకు తోడయ్యుండి నాకు తినడానికి ఆహారం, ధరించుకోవడానికి వస్త్రము నీవు నాకు దయచేసి నా తండ్రి ఇంటికి నేను మరలా నా స్వదేశానికి క్షేమంగా వచ్చినట్లుగా నీవు నాకు తోడై ఉంటే గనక నేను నాకొచ్చు
రాబడి అంతటిలో దశమ భాగం ఇస్తానని మొక్కుకుంటాడు. అవునా కాదా? యాకోబు కూడా తన మొక్కుకున్నాడు. అలాగున మనం ఆలోచన చేస్తే కనుక మనం కూడా చాలాసార్లు కష్టకాలంలో ఇబ్బందికర పరిస్థితుల్లో మొక్కుకోవచ్చు. ఆ మొక్కుబడితో కూడినటువంటి సమర్పణ చాలా గొప్ప కార్యాలను జరిగిస్తారు. కానీ మొక్కుబడి మర్చిపోకూడదు తల్లి. కాబట్టి మొక్కుబడి అనేది చాలా శ్రేష్టత. హన్నా మొక్కుకున్నటువంటి మొక్కుబడి మీరు గమనించండి. తర్వాత హన్నాకి కూడా మరలా పిల్లలు కలిగారు అనేటువంటి పరిశుద్ధ లేఖనాలు స్పష్టంగా తెలియచేస్తాయి. అయితే మనం ఆలోచన చేస్తే ఒక్కగానొక్క కుమారుడు ఏడ్చి ఏడ్చి దేవుని సన్నిధిలో నేను గోజాడితే దేవుడు నా గర్భాన్ని తెరిచి నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు బిడ్డనిచ్చాడు. ఒకవేళ మళ్ళీ నేను మరలా పిల్లల్ని కనగలుగుతానో లేదో, కాబట్టి ఇచ్చినటువంటి ఈ బిడ్డను నా దగ్గరే ఉంచుకుందాం అనే ఆలోచన లేదు. అవమానాన్ని దేవుడు తీసేశాడు, నిందను దేవుడు తీసేశాడు. ఎక్కడైతే నువ్వు గొడ్రాలివి, పిల్లలు లేని దానివి, నువ్వు దేనికి పనికిరావు, ఎన్నుంటే ఏంటి సుఖం ఏంటి, నీ భర్త నిన్ను ఎంత బాగా చూసుకుంటే ఏంటి, నీకు పిల్లలు లేరు, నువ్వు గొడ్రాలివి, మాకు ఎదురు రాకు, శుభకార్యాల్లో పాలు పంపులు పొందకు, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు కొన్నిటిలో దూరంగా ఉండటం మంచిది, నువ్వు శాపగ్రస్తరాలివి, ఇలాంటి మాటలు ఎన్నో తన జీవితంలో ఎదుర్కొని ఉండొచ్చు. కానీ ఎక్కడైతే అవమానం పొందిందో, ఎక్కడైతే నింద వేయించుకుందో దేవుడు అక్కడే గౌరవాన్ని, ఖ్యాతిని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. నింద పడిన చోట మన దేవుడు గౌరవాన్ని ఇచ్చేటువంటి దేవుడు. హల్లెలూయా. ఎవరైతే మనలను అవమానించారో వారే మనలను గౌరవించేలా చేసేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అలాంటివి నా జీవితంలో చాలా సందర్భాలు జరిగినాయి. మీరు గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ జీవితాలలో కూడా పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటే ఈరోజు నిందించారనో లేకపోతే ఒక మాట అనేసారనో ఇంకేదో అనేసారనేటువంటి ఆలోచనతోటి తిరిగి మనం మాటకి మాట అప్పచెప్పేవారిగా ఉండకూడదు. ఈ సందర్భాన్ని దేవునికి అప్పగించి ఊరుకుంటే చాలు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది, అలాంటి సందర్భం ఎదురైనప్పుడు అంట మనం ఏం చెప్పాలో తెలుసా? యెహోవా ఈరే అని చెప్పాలంట. ఎవడన్నా తిట్టాడా, ఎవడన్నా అవమానపరిచాడా, నిందేశాడా, లేకపోతే ఇంకోటి ఏదో చేశాడా, ఏం చెప్పాలో తెలుసా? యెహోవా ఈరే అని చెప్పాలి. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడే చూసుకున్నాను. తిట్టావు కదా అని మనం తిరిగి తిట్టేయకూడదు కదా. నువ్వు ఒకటి అన్నావని తిరిగి 4 అనేయకూడదు. యెహోవా ఈరే అనే మాట ప్రస్తావించి ఊరుకున్నావా, తప్పనిసరిగా ఏదో రోజు వాడి వచ్చి నీకు క్షమాపణ చెప్పే రోజు దేవుడు రప్పిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నేను ఏ జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజు ఎక్కడైతే అవమానించబడిందో, ఏ కుటుంబంలోనైతే నింద వేయించుకుందో, ఏ కుటుంబంలోనైతే ప్రతిరోజు వేదనకి గురైందో, ఎక్కడైతే కన్నీరు విడిచిందో అక్కడే ఆనందగానాలు, సంతోషగానాలు వినిపించేలా దేవుడు చేశాడు. హల్లెలూయా. పోగొట్టుకున్న చోటే దేవుడు ఖ్యాతిని, గౌరవాన్ని ఇస్తాడు. పోగొట్టుకున్న చోటే దేవుడు అత్యధికమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థాయినిచ్చి నిలబెట్టగలడు. అట్టి సమర్థుడు మన దేవుడు. కాబట్టి హన్న తను మొక్కుకున్నటువంటి మొక్కుబడి విషయంలో చాలా స్పష్టంగా దానిని నెరవేర్చింది. కాబట్టి హన్నా నుంచి మనం ఇన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. కనుకలు చేస్తే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కుటుంబాల్లో మీకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబ భారం ఉంది, ఇంకా అనేకమైనటువంటి రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. పిల్లల చదువులు ఉన్నాయి, పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇల్లు లేదని, స్థలం లేదని, లేకపోతే బండి లేదని, లేకపోతే ఇంకోటి ఏదో లేదని, ఇంట్లో గృహ అవసరాలకి కావలసినటువంటి వస్తువులు లేవని, ఇవేవో ఉన్నాయి. ఒక్కొక్కరిని మనసు తట్టి అడిగితే చెప్తారు, నాకు చాలా బాధలు ఉన్నాయండి అని. నీ అవసరతలను గూర్చినటువంటి భారం నీకుందా? హన్నాను గూర్చి నీవు జ్ఞాపకం చేసుకో. హన్నా తన అవసరతను గూర్చినటువంటి భారం కలిగి ఉంది. అలాంటి భారం నీకుందా అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఆ భారం ఉందండి అని అంటే కనుక మరి ఆ భారములో నువ్వు స్పష్టంగా దేవుణ్ణి అడగగలుగుతున్నావా? ఎన్నిసార్లు నీకు నచ్చినట్లుగా, తోచినట్లుగా ఏదో ఎలా పడితే అలాగ అడిగేసి దేవుడు ఇవ్వలేదని కొద్ది కాలం తర్వాత విరమించుకుంటున్నావు. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. కొన్ని ప్రార్థనలు వెంటనే జరుగుతాయి, కొన్ని ప్రార్థనలు దేవుడు ఆలస్యం చేస్తాడు. దాని వెనకాల దేవుడు పరీక్షిస్తాడు, లేకపోతే దేవుడు కొద్ది కాలం ఎందుకో నిన్ను అలాగూ పరీక్షకు గురి చేస్తాడు. అంతవరకు ఓపికతో నీ అవసరతను గూర్చి మానుకోకుండా నీవు
నీకు కావలసిన దానిని స్పష్టంగా అడిగేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. ఇంకా ఆలోచన చేస్తే నీ సమస్యలు సేవకునితో చెప్పినప్పుడు సేవకుని ద్వారా దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. ఆ మాట నీ హృదయానికి, నీ జీవితానికి గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. మరణపు అంచుల వరకు వెళ్ళినటువంటి వ్యక్తులను కూడా దైవజనుని మాట బ్రతికించినటువంటి సందర్భాలు మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. అనేక మంది సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, హన్నా వలె నువ్వు కూడా భారం కలిగి ఉండు. హన్నా వలె దేవుని సన్నిధిలో గోజాడుతూ కన్నీళ్లు విడుస్తూ గొప్ప భారం కలిగి ప్రార్థన చేసేటువంటి స్త్రీగా ఉండాలి అనేటువంటి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతవరకు మనం ఇన్ని విషయాలు జ్ఞాపకం చేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మీరు కూడా మీ జీవితాల్లో రకరకాలైనటువంటి నిందలు, అవమానాలు, మనుషులు ఎంతైనా కూడా అవకాశం దొరికితే చాలు కదా ఎన్నో మాటలు అంటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నువ్వు అలా నమ్మకంగా ఉంటే నిన్నెవరైతే నిందించారో వాళ్ళ చేతే నీకు నమస్కారం చెప్పిస్తాడు దేవుడు. హల్లెలూయా. నిన్నెవరైతే దేవుడు నిన్నెవరైతే అవమానించారో, ఎవరైతే నిన్ను ఇబ్బందులు పెట్టారో, నువ్వు దేవునికి అప్పగించుకుని ఊరుకుంటే వారి చేతే దేవుడు నీకొక పరిష్కారాన్ని కూడా చూపిస్తాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి హన్నా నుంచి నేర్చుకున్నటువంటి ఈ సంగతులు ఏవైతే ఉన్నాయో వాటిని మీ హృదయంలో, మీ మనసులో భద్రపరుచుకుని మరలా మరొకసారి నెమరు వేసుకుంటూ హన్నా జీవితం నుంచి మనం ఏ ఏ విషయాలు అయితే నేర్చుకున్నామో వాటి ప్రకారంగా జీవించాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.